శుభములు కలుగు నీకు. రేఖ, వాళ్ళిద్దరి మధ్య కార్యం జరగకూడదని చాలా ట్రై చేశానమ్మా. కానీ రేఖ, పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరవును సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా ఎవరికమ్మా ఫోను? మీ అక్కకా? కాదమ్మా, శ్రీజకి. శ్రీజానా? అదేనమ్మా, చిన్నప్పుడు నాతో కలిసి 10th క్లాస్ వరకు చదువుకుందే ఆ శ్రీజ. ఓ, ఆ అమ్మాయా? అల్లరి పిల్ల. ఉమ్, వాళ్ళు ఈ ఊరొదిలి వెళ్ళిపోతుంటే నువ్వు చాలా ఏడ్చావు. అదే ఇంటర్ వరకు దాంతో ఫోన్లో మాట్లాడేదాన్ని. తర్వాత వాళ్ళ నాన్న నెంబర్ మారిపోయినట్టుంది. అది నాకు దూరం అయిపోయింది. ఇదిగో ఇప్పుడు డైరెక్ట్గా దాని నెంబరే దొరికింది. మాట్లాడు. మీ అక్కకి పెళ్ళైపోయిన విషయం కూడా చెప్పు. అలాగేనమ్మా. ఉమ్. అబ్బా, ఇన్నేళ్ల తర్వాత ఫోన్ చేస్తూ ఉంటే ఇంతసేపు చేస్తావేంటే? ఫోన్కి ఆన్సర్ చెయ్యి. హలో, ఎవరు? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, పామ్ పామ్. హ్యాపీ బర్త్డే మై డియర్ శ్రీజ. హలో, ఎవరు? ఏయ్, నన్ను గుర్తుపట్టలేదానే ఇడియట్? చూడండి, మీరు నాకు బర్త్డే విషెస్ చెప్పారంటే నేను మీకు బాగా తెలుసని అర్థం. కానీ ఇప్పుడు మీరు విసిరే పజిల్ని సాల్వ్ చేసే సిచ్యువేషన్లో నేను లేను. ఏయ్, బర్త్డే రోజు ఏదో కోల్పోయినట్టు ఆ మాటలేంటి? ఏంటి, లవ్ ఫెయిల్యూరా? బా, ముందు మీరెవరో చెప్పండి ప్లీజ్. ఏయ్, నేనే కళ్యాణ్ని. కళ్యాణినా? ఏలూరు? నేనేనే గాడిద. కళ్యాణి? శ్రీజ, ఎందుకు ఏడుస్తున్నావే? ఇన్ని రోజుల తర్వాత నేను ఫోన్ చేశానా? నాన్నకేమైందే? నాన్నకి సీరియస్ గా ఉందే. ఏమైంది? నాన్న సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడే. నాన్న పరిస్థితి ఏం బాగాలేదే. సూసైడ్ అటెంప్టా? అవునే, అమ్మ కూడా చనిపోయింది. నేను ఒక్కదాన్నే.
ఉండవే, నీకు నేను తర్వాత చేస్తాను. డాక్టర్ కాల్ చేస్తున్నారు. సరేనే, మాట్లాడు. ఏంటే అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మమ్మ, నా చిన్నప్పటి ఫ్రెండ్ శ్రీజ గురించి ఆలోచిస్తున్నాను. ఏ అప్పుడెప్పుడో ఊరొదిలేసి వెళ్ళిన దాని గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళ నాన్న సూసైడ్ అటెంప్ట్ చేశారంట. ఏంటి, శ్రీజ వాళ్ళ నాన్న? అవునమ్మా. అది బాగా ఏడుస్తుంది. అక్కడది ఏడుస్తుంటే నువ్విక్కడ బాధపడుతూ కూర్చుంటావా? కూర్చోను. అమ్మా, నేను శ్రీజ దగ్గరికి వెళ్తాను. ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారని కనుక్కుని అక్కడికెళ్ళి దాన్ని ఓదారిస్తావా? అలాగే వెళ్ళిరమ్మా. 2 రోజుల తర్వాత మనం మళ్ళీ కోర్టుకెళ్ళాలి కదే. ఇప్పుడది ఊరంటే నువ్వు ఊ అంటావేంటి? ఈ రోజు వెళ్ళి ఎల్లుండి బయలుదేరి వచ్చేస్తానులే అమ్మమ్మ. కళ్యాణికి శ్రీజ అంటే ప్రాణం. వాళ్ళది చిన్ననాటి స్నేహం. తోడుండాలి కదా పిన్ని. కళ్యాణి, నువ్వు వెళ్ళమ్మా. ఏంటి, ఇప్పటి వరకు నిజమైన హంతకులెవరో కనిపెట్టలేదా? అంటే అసలు ఇన్ని రోజుల తర్వాత కూడా ఈ కేసులో సునైనానే మళ్ళీ ముద్దాయిగా నిలబడబోతుందా? అదంతే చరణ్. నిజమైన హంతకులు ఎవరో తెలియకపోతే ఆ నేరంలో సునైనానే దోషిగా చూడబడుతుంది. నో, సునైన కేసుల నుంచి బయటపడిపోయిందని చాలా సంతోషంగా రిలాక్స్డ్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ తనని తీసుకెళ్లి కోర్టులో నిలబెడతారా? నో, అలా జరగకూడదు. సార్, ఎలాగైనా మీరు ఆ హత్య చేసిన మనిషిని కనిపెట్టండి ప్లీజ్ సార్. నువ్వు అంతలా అడగక్కర్లేదమ్మా. నిజమైన హంతకుల్ని కనిపెట్టడం మా బాధ్యత. ఆ హత్య చేసిన మనిషి ఎవరో గాని చాలా ప్లాంట్గా చేశాడు. తన గురించి సరైన క్లూ దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అంటే ప్రణయ్ని చంపిన మనిషి మగ మనిషా? అది నా గెస్సింగ్ చరణ్. మగ మనిషి అయితేనే అంత బలమైన దెబ్బ కొట్టగలడు. కాకపోతే ఈ కేసుకు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఒకటి క్లూ టీమ్స్కు దొరికినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటది? ఒక ఆయుధం దొరికింది. అది హంతకులు ఉపయోగించిన ఆయుధమేనని మా అనుమానం. ఆయుధమా? అంటే అదొక రాడ్ లాంటిదని తెలిసింది. అయితే మనకి హంతకులెవరో తెలిసే అవకాశం దొరికిందన్నమాట. మేబీ మేడం. అయితే వెంటనే ఆ రాడ్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించి దాని మీద ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడండి. ఎస్ మేడం, ఈరోజు ఈవినింగ్ లోపు ఆ పని పూర్తయిపోతుంది. ప్లీజ్ సార్, ఆ ఆయుధం ద్వారా అయినా ఆ మనిషి ఎవరు త్వరగా కనిపెట్టండి. సార్, సునైనా మాత్రం నేరస్తురాలుగా మళ్ళీ ఆ విట్నెస్ బాక్స్లోకి ఎక్కకూడదు. చరణ్, నువ్వు కూడా ఏంటి? ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చే వరకు సస్పెక్ట్గా ఉన్న సునైనా బోన్లో నిలబడాల్సింది. మనకు కావాల్సింది సునైనా పూర్తిగా నిర్దోషి అని ప్రూవ్ అవ్వడం. అసలు శిక్షే పడకుండా బయటపడటం అంతే తప్ప ఒకరోజు వెళ్ళి విట్నెస్ బాక్స్లో నిలబడడం ప్రాబ్లం కాదు. కానీ జ్యోతి గారు, మీరు కంగారు పడకండి వారాహి, నేనున్నాను. సునైనాకి అసలు శిక్ష పడకుండా నిర్దోషి అని ప్రూవ్ చేసి బయటికి నేను తీసుకొస్తాను. అందుకోసం నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఎస్ఐ గారు, ఈ కేసుకి సంబంధించి నాకు మరిన్ని డీటెయిల్స్ కావాలి. షూర్ మేడం. పదండి, మనం వెళ్తూ మాట్లాడుకుందాం. పదండి. చరణ్, వారాహి, నేను బయలుదేరుతాను. అసలు ప్రణయ్ని చంపిన మనిషి ఎవరై ఉంటారండి? ఓకే ఓకే, నేను వచ్చేస్తానులే.
సరే ఏదో ఆటో వచ్చింది, నేను వచ్చేస్తానులే, బాయ్. ఆటో సోమలింగపాలెం. ఎక్కండి. మీరు కూర్చోండి, నేను ముందు కూర్చుంటాను. దొంగ 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 నరిస్తే వాడు పర్స్ తెచ్చిచ్చేస్తాడా? పరిగెత్తి పట్టుకోండి. ఏంటి పట్టుకునేది? వాడు అసలే దొంగ. వాడి దగ్గర కత్తులు అవి ఉంటాయని తెలుసా మీకు? అయ్యో వద్దండి, మీరు అసలే ఆడపిల్ల. ఓ పట్టుకోండి. పద పద. అమ్మాయి అసలే ఆడపిల్ల, ఏమైనా అయితే హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఆపు, ఇక్కడే ఆపు. వాడి దగ్గరలో ఆపితే డేంజర్. ఇవ్వరా, పర్స్ ఇవ్వు. ఇవ్వు. ఏయ్, ఇవ్వు. ఏమండి జాగ్రత్త అండి, వాడి దగ్గర కత్తి గన్ను లాంటి వెపన్స్ ఉంటాయేమో, మళ్ళీ వాటితో పొడిచినా పొడుస్తాడు. అదిగో చెప్పానా వాడి దగ్గర కత్తి ఉంటుందని. మీరు నన్ను హెచ్చరించలేదు, వీడికి హింట్ ఇచ్చి గుర్తు చేశారు. మర్యాదగా అడ్డు తప్పుకో, లేదంటే నిన్ను పొడిచేస్తా. ఏమండి, ఆ దొంగను పట్టుకోండి. రే సిగ్గులేదురా నీకు? నీ దగ్గర కత్తి ఉందనే మర్చిపోయావు. నేను చెప్తేనే గానీ గుర్తు రాలేదు. మళ్ళీ అదే కత్తి తీసుకుని నన్ను పొడుస్తానంటావా? చిచ్చే, సిగ్గులేని వెధవా. వెళ్ళి ఏమండి, మీరు అసలే ఆడవాళ్ళు, దొంగలతో దెబ్బలు తినడం ఎందుకు చెప్పండి? అంటే మరీ అంత డేంజర్ ఏం కాదనుకోండి. లేదంటే దొంగల్ని పట్టుకోకుండా మీలాగే ఎంకరేజ్ చేయమని చెప్తారా? నేను వాడికి ఏం కత్తిచ్చి పంపించలేదు, కానీ కత్తితో వచ్చిన వాడిని మాత్రం వదిలేశారు. మీరు భలేవారండి. కత్తితో వచ్చిన ఎవరైనా పట్టుకుంటారా? లేదంటే పొడుస్తాడు కదా. అంటే మీ పర్స్ పైన పర్వాలేదా? పర్స్ పైన పర్లేదంటారేంటండి? అదంత పెద్ద ప్రాబ్లం. కానీ ఏం చేస్తాం, ఇంకో పర్స్ కొనుక్కొని సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుంటాం. పదండి. ఏమండి, నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. నాతో నువ్వు లైఫ్ని షేర్ చేసుకున్నావు, ఇంకా స్కూల్ విషయాలు ఏమున్నాయి వారాహి? హలో, చేతల్లో చూపుల్లో తేడా రానివ్వకండి. నేను టీచర్గా కొన్ని మ్యాటర్స్ మాట్లాడాలి. సరే చెప్పండి టీచర్ గారు. ఏయ్ సరే సరే చెప్పు. రాబోయే యానివర్సరీకి మొన్నగా మన పెళ్ళయింది, ఇంతలోనే మన యానివర్సరీ గురించి ప్లాన్ చేస్తున్నావా? అయ్యో, మన పెళ్లి రోజు గురించి కాదండి. ఓ, మనం కలిసి సంవత్సరం అయింది కదా, ఆ యానివర్సరీ గురించా? అయ్యో, మన స్కూల్ యానివర్సరీ సెలబ్రేషన్స్ గురించండి. అవునా? ఓకే ఓకే, స్కూల్ యానివర్సరీ సెలబ్రేషన్స్తో పాటు మన యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి, ఓకేనా? ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఏమైంది వారాహి? ఏ మీకు తెలీదా? నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? నేను చెప్పేది కాదు, మీరు చేసేదేంటో మీకు తెలీదా? నేనేం చేస్తున్నాను? నీతో యానివర్సరీ గురించి మాట్లాడుతున్నాను. మరి మీ చెయ్యి ఏం చేస్తుంది? ఓ, నా చెయ్యి ఏం చేస్తుంది? మన ఇష్టాల గురించి ఇప్పుడే మాట్లాడుకోవాలి కదా. సరే, ఓ 10 నిమిషాల తర్వాత మాట్లాడుకుంటే ఓకేనా? ఈసారి స్కూల్ యానివర్సరీకి మనం ఎమ్మెల్యే గారిని చీఫ్ గెస్ట్ గా పిలవాలి. ఓకే, ఆ టైం వచ్చినప్పుడు ఆయన పిలుస్తాలే గాని నువ్వు నన్ను ఎప్పుడు పిలుస్తున్నావు? నేను పిలవాలా?
ఏవని? బావా అని. అయినా మీ చెల్లెలు నన్ను బావా అని పిలుస్తున్నారు. అది చాలా కొత్తగా, చాలా బాగా అనిపిస్తోంది. ఆ మాట నీ నోటి నుంచి కూడా వింటే అది నాకు చాలా కిక్ ఇస్తుంది. అయినా అలా పిలిస్తే ఏమవుతుంది? అందులో స్పెషల్ ఏముందని? అరే, అయినా నువ్వు అలా పిలవడానికి అంతలా సిగ్గుపడుతున్నావంటే అది ఎంత స్పెషలో నీకు అర్థం కావట్లేదా? వారాహి, ప్లీజ్ వారాహి. అరే, ఒకే ఒక్కసారి బావా అని పిలు. బావా అని పిలవడమే కదా వారాహి, పిలవచ్చు కదా ప్లీజ్. వారాహి, బావా అని రెండు వర్డ్స్ పిలవచ్చు కదా ప్లీజ్ ప్లీజ్. అయ్యో, మీరేంటండి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది అడిగిస్తారా? వారాహి, బావా అని పిలువు ప్లీజ్. నేను పిలవలేనండి. చూడు, ఇదొకటి మన మధ్యలో డిస్టర్బెన్స్. కట్ చేస్తానుండ. హలో, అలాగే, ఓకే, వస్తున్నాను. ఏమండి, ఎవరు లేదు వారాహి, మినిస్టర్ గారు ఏదో పని మీద కాల్ చేశారు. నేను ఇప్పుడే వస్తాను. బాయ్. ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుగా టెన్షన్ పడుతున్నారేంటినా? అది కూడా నా దగ్గర దాస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. చీ కొట్టినా కూడా ముందుకొచ్చి తోకాడిచ్చే వాటిని ఏమంటారో తెలుసా? నువ్వు నన్ను కుక్క అన్నా ఇంకేమన్నా నేనేమనుకోను, కానీ నాకు తెలిసిన విషయం నీతో చెప్పకుండా ఉండలేను. నువ్వేం చెప్పినా నేను వినను. వినకపోతే పోనీ చెప్పు. నీకు నేనేంటి చెప్పేది? వారాహిని పెళ్లి చేసుకుని నువ్వెంత బాధపడుతున్నావో చెప్పు. వారాహిని ఎప్పుడు వదిలేస్తున్నావో చెప్పు. చిచి, ప్రతి విషయంలో నువ్వు ఇలాగే ఆలోచిస్తావా? ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎదురు పడితే వాళ్ళకి విషయం చెప్పాలి. అయినా నువ్వు విడిపోవాలని కోరుకున్నావు. అసలు నువ్వు మనిషివేనా? ఓ మనిషి గురించి నిజాలు తెలిసాక నిజం అనేది నిప్పు లాంటిదని తెలిసి కూడా ఆ నిప్పు కాల్చకుండా ఉంటుందని ఎలా అనుకుంటాను? నేనిష్టపడ్డ మనిషిని ఆ మంటల్లో నుంచి కాపాడుకోకుండా ఎలా ఉంటాను? హే, నువ్వు అసలు మాట్లాడొద్దు. నువ్వేం మాట్లాడినా నాకు మంటెక్కిపోతుంది. నువ్వు వారాహి మాయలో ఉన్నావు చరణ్, అందుకే నీకేం చెప్పినా ఇలాగే ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు ఆ మాయలో నుంచి బయటకు వస్తావు. వారాహి గురించి నిజం తెలుసుకుంటావు. అప్పుడు ఏడుస్తావు. అప్పుడు నీకు ఒక భుజం అవసరం ఉంటుంది. అసలేంటా నిజం? నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. అసలేంటా నిజం? వారాహి నువ్వు అనుకుంటున్నట్టు మంచిది కాదు. రఘుని వాడుకుంది. వాడితో చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు నీతో కొట్టుకుండా ఆగిపోయావే. ఈ రకంగా అయినా నన్ను ముట్టుకున్నావని సంతోషిస్తాను. కొట్టు చరణ్, కొట్టు. అసలు మనుషులకుండే ఫీలింగ్సే నీకు లేవా? చూడు, మళ్ళీ ఇంకొకసారి నా భార్య గురించి నువ్వు ఏ చిన్న తప్పు మాట్లాడినా నిన్ను నేను కొట్టడం కాదు, చంపేస్తాను. అయినా నేను నిన్ను ఇంత చీ కొడుతున్నా, నువ్వు మళ్ళీ ఎలా నా ముందుకు రాగలుగుతున్నావు? అసలు మనుషుల మధ్య దూరం పెంచడం కోసం నీ నోటికి ఏమనిపిస్తా చెప్పేస్తావా? నేను అనుకున్నది చెప్పలేదు చరణ్, చూసింది చెప్పాను. ఏంటి? నువ్వు చూసావా? ఏం చూసావు? ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? చెప్పు. చెప్పు. ఒకప్పుడు నా కళ్ళతో కొంత చూశాను. ఈ మధ్య ఫోటోలు వీడియోల రూపంలో కూడా చూశాను. అంటే ఆ రఘుగాడు వాడి ఫోన్లోనూ నీకు చూపించాడా? అయినా వాడు చూపించాడని చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావా? వాడు నీ ఫింగర్ టిప్స్ మీద ఆడేవాడని నాకు తెలుసు. ఇదంతా మీరిద్దరు కలిసి ఆడుతున్న డ్రామా అని ఇప్పుడు నాకు అర్థమైంది. చూడు, ఇలాంటి సిల్లీ డ్రామాలు నా దగ్గర పనిచేయవు. వారాహి గురించి నాకు పూర్తిగా తెలుసు. ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయకు.
రే చరణ్, ఇప్పుడు నువ్వు నన్ను చీ అంటున్నావు కదా, ఇదే చీ నీతో వారహిని అనిపిస్తాను రా. నాలో నీ మీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తాను. శ్రీజ, 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 శ్రీజ. కళ్యాణి, ఊరుకోవే. వారాహి మెడలు వంచాలంటే ఉన్న ఒకే ఒక్క దారి కృష్ణ తులసి కుటుంబం. ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలంటే కోర్టు తీర్పు వచ్చే వరకు మనం ఆగాలి. అప్పటి వరకు ఆగాల్సిన పని లేదమ్మా. కృష్ణ తులసిని డైరెక్ట్గా దెబ్బ కొట్టే అవకాశం దేవుడు మనకు కల్పిస్తున్నాడు.